పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ప్రైవేట్ అంటే అంత ప్రేమ, అదే అభివృద్ధి ఆసరా అవుతుందనే ధీమా, ఆ నమ్మకంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని చంద్రబాబు నాయుడు అంతే. ఆయన ప్రైవేటు వ్యక్తుల వల్లే అభివృద్ధి సాధ్యమవుతుందని బలంగా నమ్ముతారు. అదే ఆయన బలం, బలహీనత కూడా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ నిజాం షుగర్స్ను కారు చౌకగా కట్టబెట్టారు. అలాగే ఆల్విన్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు చంద్రబాబు హయాంలోనే మూతపడ్డాయి. ఒకటి కాదు, రెండు కాదు, అనేక ప్రభుత్వ రంగ సంస్థలన్నీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే మూతపడడము, ప్రైవేటు వారికి అప్పగించడమో జరిగిపోయాయి. ఈ ముద్ర చంద్రబాబుపై ఇప్పటికీ కాదు, దాదాపు 3 దశాబ్దాల నుంచి ఉంది. అందుకే ఇప్పుడు చంద్రబాబు ప్రైవేటు వ్యక్తులకు భూములు దారాదత్తం చేస్తుంటే పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. కానీ ప్రజల్లో ఇదే వ్యతిరేకతకు కారణమని చంద్రబాబుకు చాలా ఎన్నికల్లో తెలిసింది. అయినా సరే అధికారంలోకి రాగానే ఆ విషయాన్ని మర్చిపోతారు. విశాఖలోనూ రాజధాని అమరావతిలోనూ కారు చౌకగా భూములు కట్టబెట్టడం, విశాఖలో రియల్ ఎస్టేట్ సంస్థలకు తక్కువ ధరలకు భూములు కేటాయించడం అనేక విమర్శలకు దారితీస్తున్నాయి. అయినా చంద్రబాబు నాయుడు లెక్క చేయడం లేదు. లూలు మాల్ కోసం ఏకంగా విజయవాడ నడిబొడ్డున ఉన్న స్థలాన్ని కేటాయించేందుకు రెడీ అయ్యారు. ఎన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినా ఆయన లూలు మాల్ వస్తే విజయవాడ నగరం మరింత అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారే కానీ ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఆయన పట్టించుకోవడం లేదు. అలాగే రియల్ ఎస్టేట్ సంస్థలైన రహేజ్, సత్వా లాంటి సంస్థలకు అతి తక్కువ ధరలకే విశాఖలో ఖరీదైన భూములను అప్పనంగా అప్పచెప్పడం కూడా ఇదే కారణం. వారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారని తెలిసినా వారికి భూములు ఇస్తున్నారు. వస్తున్న విమర్శలను లెక్క పెట్టడం కాదు, ఇక మెడికల్ కళాశాల విషయంలో ఎందుకు వెనక్కు తగ్గుతారని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. మొత్తం మీద చంద్రబాబు ఆలోచనలో కొంత నిజముందనిపినప్పటికీ ప్రభుత్వ వర్గాల్లో ప్రజల్లోనూ నమ్మకం పోయిన నేపథ్యంలో ప్రైవేటు వారికి అప్పగించడంలో తప్పలేదు. కానీ దానికి ఒక ఎండ్ అంటూ ఉండాలన్నది సొంత పార్టీ నేతల నుంచి కూడా వినిపిస్తున్న మాటలు. అయినా చంద్రబాబు మాత్రం లెక్క చేయరు. ఆయన నైజం, పాలన అంతే. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.